ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు మొదలై ఉన్నవి. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు 18 పురాణాలు ఉన్నవి. పురాణాల తర్వాత అరణ్యకాలు, బ్రాహ్మణాలు 10 అరణ్యకాలు, 10 బ్రాహ్మణాలు ఉన్నవి. తైతేయ అరణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము మొదలగవి. దీని తర్వాత హిందువులు 2 ఇతిహాసాలలో కూడా విశ్వసిస్తారు. మొట్టమొదటిది రామాయణము, రెండవది మహాభారతము. రామాయణము వాల్మీకి రాముని గురించి రచించిన కథ. మహాభారతము ప్రపంచంలో అత్యంత పెద్ద మహాకాండంగా ప్రసిద్ధి చెందింది. ఇది కౌరవులకు మరియు పాండవులకు జరిగిన యుద్ధానికి ప్రసిద్ధి. భగవద్గీతలోని కురుక్షేత్రంపై అర్జునుడికి మరియు కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణనే భగవద్గీత అంటారు. మరియు ప్రస్తుత కాలంలో హిందువులు ఈ భగవద్గీతను అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. హిందుత్వము బహు దైవారాధ మతముగా భావించబడుతుంది. అంటే ఎంతో మంది దేవుళ్ళని విశ్వసించే మతముగా. మనము ఒక సాధారణ హిందువుని, అయ్యా మీరు ఎంతమంది దేవుళ్ళని పూజిస్తారు అని ప్రశ్నించగా కొంతమంది 3 దేవుళ్ళని, కొంతమంది వేల కొద్ది దేవుళ్ళని, కొంతమంది 3 కోటి దేవతలు ఉన్నారు అని జవాబిస్తారు. కానీ మనము వేదాంతి అయిన రాజగోపాలాచారి వంటి వేదాంతులను అడిగిన ఈ ప్రశ్న, అయ్యా నిజానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే పండితులు నిజానికి దేవుడు ఒక్కడే అని సమాధానమిస్తారు. ఇంకా హిందుత్వము పాంథియిజం అనే సిద్ధాంతంలో విశ్వసిస్తుంది. పాంథియిజం అనగా అద్వైతము. అద్వైత అనగా అంతా భగవత్ స్వరూపమే అని. ఈ లోకమంతా భగవత్ స్వరూపమే. ముస్లింలు ఏమి విశ్వసిస్తారంటే అంతా భగవంతునిదే అని. ఒకవేళ మనం ఈ భిన్నత్వాన్ని ఏకం చేయగలిగితే ఇన్షాల్లా హిందువులు మరియు ముస్లింలు ఏకమవుతారు. మనము భగవద్గీత చదివితే భగవద్గీతలో 7వ అధ్యాయము 20వ వాక్యంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే కామైస్థైస్థై వృతజ్ఞాన ప్రపద్యాంతేన్య దేవత తం తం నియమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయ. దీని అర్థము కామైస్థైస్థై వృతజ్ఞాన అంటే విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణమునుంది తం తం నియమాస్థాయ తమ తమ నియమాలకు అనుగుణంగా, తమ తమ ఇష్టాలకు అనుగుణంగా ప్రకృత్యా నియతా స్వయ ఆయా పూజా విధానాలు అవలంబిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా మనము వేదాల యొక్క అధ్యయనం చేస్తే ఋగ్వేదము 8వ మండలము 1వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే మాసిద్ అన్ ద్విసంసిత సఖాయో మా ఋషంసిత అంటే ఓ మిత్రులారా ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి మీరు ఉపాసించండి, ప్రార్థించండి అని. ఇంకా మనము యజుర్వేదం చదివితే 32వ అధ్యాయము 3వ వాక్యంలో అందులో నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది. అంటే ఆ దేవునికి రూపము లేదు, ఆ దేవునికి విగ్రహము లేదు అని యజుర్వేదం చెప్పింది. ఇంకా యజుర్వేదము 40వ అధ్యాయము 8వ వాక్యము అందులో శుద్ధమ పాప విద్ధం అని చెప్పబడింది. ఆ భగవంతుడు శుద్ధుడు మరియు శరీరం లేనివాడు అని. యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యము అంధంతమ ప్రవిశంతియే యా అసంభూతిముపాసతే తతోభోయ ఇవతే తమోయ ఉసంభూత్యాయ వ్రతా అని అక్కడ వ్రాసిబడి ఉంది. దీని అర్థము అంధంతమ ప్రవిశంతియే అంటే వారు అంధకారంలో ప్రవేశిస్తున్నారు. ఎవరు? యా అసంభూతిముపాసతే ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో, అసంభూతిని పూజిస్తారు. అసంభూతి అంటే ఏమిటి? సృష్టించబడినవి, సృష్టించబడిన వస్తువులను అసంభూతి అంటారు. ఉదాహరణకు చంద్రుడు, సూర్యుడు, భూమి, చెట్లు, చేమ, జంతువులు, మానవులు వీటిని పూజించిన వారు అంధకారంలో ఉన్నారు అని యజుర్వేదం చెప్తుంది. ఇంకా ఇదే యజుర్వేదంలో 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఇంకా ఏం చెప్పబడిందంటే ఎవరైతే సంభూతిని ఉపాసిస్తారో వారు మరింత గాఢాంధకరంలో ఉన్నారని. సంభూతి అంటే ఏమిటి? సంభూతి అంటే మన స్వహస్తాలతో, మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువులు. ఉదాహరణకు చిత్రపటాలు, విగ్రహాలు మరియు ఇతర వస్తువులు మన చేతులతో మనం తయారు చేసుకున్నవి ఎవరైతే పూజిస్తారో వారు గాఢాంధకారంలో ఉన్నారు అని యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యములో రాసిబడి ఉంది. ఇంకా అథర్వేదంలో
దేవ మహా ఓసి అని చెప్పబడింది. అంటే ఆ దేవుని కీర్తి ఎంతో గొప్పది అని. మనము ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తే శ్వేతార ఉపనిషత్తు 3వ అధ్యాయము 2వ వాక్యము, ఏకో హి రుద్రోన ద్వితీయాయతస్తు యా యా ఇమాం లోకనిసత ఇసనిధి అని చెప్పబడింది. అంటే స్వీయ శక్తులచే భూమ్యాకాశాలను రక్షించి పాలించే ఆ రుద్రుడు నిజానికి ఒక్కడే. అతనిని రెండు అని చెప్పడానికి అతని పక్కన ఎవరూ లేరు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా శ్వేతారావణ ఉపనిషత్తు 3వ అధ్యాయము 3వ వాక్యంలో దావ్యభూమి జనయం దేవ ఏక అని చెప్పబడింది. అంటే ఈ భూమిని స్వర్గాలను సృష్టించిన ఆ దేవుడు నిజానికి ఒక్కడే. శ్వేతారావణ ఉపనిషత్తు 4వ అధ్యాయము 19వ వాక్యము, నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది. అంటే ఆ దేవునితో సరిసమానులు ఎవరూ లేరు అని. ఇంకా శ్వేతార ఉపనిషత్తు 4వ అధ్యాయము 20వ వాక్యంలో, నా సంద్రసి తిష్ఠాతి రూపమస్య నా చక్షుష కశ్చతి పశ్చనయనం. అంటే నా సంద్రసే తిష్ఠాతి రూపమస్య, అతని రూపము మన ఇంద్రియాలలో నిలవదు అని. నా చక్షుష పశ్చతి కశ్చనయనం, మన నయనాలు అంటే రూపాన్ని చూడలేవు అని ఇక్కడ శ్వేతార ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఇంకా శ్వేతార ఉపనిషత్తు 6వ అధ్యాయము 8వ వాక్యంలో, నా తత్ సమక్షాభిధ్యక్ష, అంటే అతనితో సరి సమానులు గాని అతనితో అధికము గాని ఎవరూ లేరు అని చెప్పబడింది. ఇంకా శ్వేతార ఉపనిషత్తు 6వ అధ్యాయము 9వ వాక్యంలో, నా చస్య కసి జనిత నా క్షదిప, దీని అర్థము అతనికి జనుకుడు గాని లేక ప్రభువు గాని ఎవరూ లేరు. మనము ఛాందోగ్యోపనిషత్తు చదివితే 6వ మండలము 2వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే, ఏకం ఎవ ద్వితీయం అని. ఆ దేవుడు ఒక్కడే, అద్వితీయం, ద్వితీయుడు కానివాడు. ద్వితీయం అంటే రెండు, అద్వితీయం అంటే రెండు కానివాడు అని చెప్పబడింది. ఇంకా హిందువుల యొక్క బ్రహ్మసూత్రం ఏమిటంటే, ఎక్కం బ్రహం ద్వితీయా నాస్తే నేహ్ నాస్తే కించన్. అంటే దేవుడు ఒక్కడే, ఒక్క దేవుని తప్ప వేరే దేవుడు లేడు, లేనే లేడు అని చెప్పబడింది. భగవాన్ ఏక్ హై, ఏక్ భగవాన్ కే సివా दूसरा नहीं है, जरा भी नहीं है. God is only one, not a second, not in the least bit అని చెప్పబడింది. తద్వారా మనము హిందుత్వంలోని గ్రంథాలను పరీక్షిస్తే, అధ్యయనం చేస్తే అందులో దేవుడు ఒక్కడే అని, దేవునికి రూపం